శ్మశానాల్లో తిరిగే శివుడికి నా యజ్ఞంలో స్థానం లేదు. తండ్రి, ఆయన పరమేశ్వరుడు, జగత్తుకు ఆదిదేవుడు. ఆయనను అవమానించడం మహాపాపం. ఆ శివుడు యోగి మాత్రమే. తండ్రి, సతీదేవి ఆత్మత్యాగం చేసిన విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు తీవ్ర ఆవేదనతో కోపాగ్నిగా మారిపోయాడు. దక్షుడి అహంకారం. ఈ చిన్నారి సాధారణ బాలిక కాదు, దివ్యశక్తి స్వరూపిణి. ఈమె ముఖంలో తారకాసురుడిని సంహరించగల శక్తి శివపార్వతుల కుమారుడికే ఉందని దేవతలకు తెలుసు. ఓ పార్వతీదేవి, పార్వతీదేవి, లోకాల రక్షణ కోసం మీరు పరమేశ్వరుడిని వివాహం చేసుకోవాలి. పరమేశ్వరుడే నా ప్రాణం. ఓ పార్వతీదేవి, మీరు పరమేశ్వరుడైన శివయ్య సాంగత్యాన్ని పొందాలి. అలాగే. టు టెస్ట్ ద devotion of Devi Parvati, పరమశివ కేమ్ బిఫోర్ హర్ ఇన్ ద గైస్ ఆఫ్ అన్ ఓల్డ్ బ్రాహ్మణ్. స్వామి, ఎన్నో జన్మల తపస్సు ఫలితం ఈ క్షణం. పార్వతి, నీవు నా శక్తివి. యుగ యుగాల వరకు. స్వామి, ఈ బాలుడు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఈ బాలుడు దేవలోకాల రక్షకుడిగా నిలుస్తాడు. ఈ దివ్య బాలుడి పేరు కార్తికేయుడు. ఇతడు దేవతల సేనాధిపతిగా నిలచి ఈ లోకాలపై ఇప్పుడు నా ఆధిపత్యం. నన్నెవ్వరూ ఓడించలేరు.